ఇప్పుడు నేను మా విలేజ్ నుంచి అయితే ఒరిస్సాకి అయితే వెళ్తున్నాను. అక్కడ చంద్రగిరి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అక్కడ స్పెషల్ ఏంటంటే మినీ టిబెట్. అంటే కొన్నాళ్ళుగా చైనా వాళ్ళు అయితే చైనా నుంచి ఇక్కడ వలసకొచ్చుకొని అయితే అలా ఉండిపోయారు. దాదాపుగా అక్కడ ఒక 60 సంవత్సరాల నుంచి అయితే ఉంటున్నారు. అలాగే ఒక 2000 మంది జనాలు అయితే ఉంటున్నారు. వాళ్ళ కోసం అయితే అలా కలవడానికి వెళ్ళి చూడడానికి అయితే ప్లేస్లు అయితే వెళ్తున్నాను. అక్కడ కట్టడాలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ అయితే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే ఈ చైనా కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో, భవనాలు ఎంత సూపర్గా ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తాను. ఇవైతే మేమైతే ఎంట్రింగ్ అయితే ఈ విధంగా ఉంది. చూడగానే అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కట్టడాలు మన ఇండియాలో అయితే లేరు, చైనాలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ ఈ విషయమే తెలుసు. చైనా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బుద్ధుడి విగ్రహము. చూడండి, అక్కడైతే మధ్యలో అయితే బుద్ధ విగ్రహము, పక్కనైతే ఇక కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. బయట నుంచి అయితే గేట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. లోపలైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గేట్ ఎదురుగా అయితే ఇక్కడ అయితే ఒక స్టార్ట్ అయితే వేశారు. ఈ విగ్రహం అయితే మళ్ళా కొన్ని మరమ్మతులు అయితే చేస్తున్నారు. అవి మొత్తం తీసేసిన తర్వాత అయితే లొకేషన్ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది ఆ బొమ్మకి. బయట నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. లోపలైతే అద్భుతం ఒకలా ఉంటుంది. వెనకాల కనబడుతుంది చైనా, మినీ చైనా. ఇక్కడ చైనా వాళ్ళు అయితే 1950 నుంచి అయితే ఇక్కడ ఉంటున్నారు అని చెప్పారు. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా అయితే నీట్గా కనబడుతుంది. ఈ చెట్టు కొద్దిగా అడ్డొచ్చింది, లేకపోతే స్టాట్యూ అయితే కరెక్ట్గా వచ్చిండను. అక్కడ బుద్ధ విగ్రహము, అలాగే వాళ్ళు నివసిస్తున్న భవనం అయితే ఇది. ఆల్రెడీ కొన్ని అయితే ఇక్కడ మరమ్మతులు అయితే అవుతూ ఉంది. ఇది మినీ టిబెట్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చైనా వాళ్ళే. నుంచి వీడియో కరెక్ట్గా స్టార్ట్ కనబడడానికి అయితే గేట్ దగ్గర ఉన్న పైన అయితే ఎక్కిపోయాను. ఓకే, ఇక్కడ ఒరిస్సా వాళ్ళు అయితే పనిచేస్తుండ్రు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని అయితే ఇక్కడ కనబడుతున్న నిచ్చెన సాయంతో, అది ఆ నిచ్చెన సాయంతో అయితే పైకి ఎక్కిపోయాను. వీళ్ళందరంతా టూరిస్టులే. అవో అక్కడైతే 2-3 చైనాలు అయితే బయటకు వచ్చారు. ఇవి బయట మేము బండి పార్కింగ్ పెట్టిన ప్లేస్ అయితే ఇవి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడొచ్చు. చుట్టుప్రక్కల కొండలు, చిన్న కొండలు, మధ్యలో ఈ మినీ టిబెట్ బిల్డింగ్స్. ఇవి ఇక్కడైతే చిన్న గంటలు అయితే ఉన్నాయి. చూడండి, ఇలా ఇవైతే తిప్పుకుంటూ ఉంటే గంట సౌండ్ వస్తూ ఉంటుంది. ఇలా దీని చుట్టూ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. చూడండి, చిన్న మాత్రమే ఇక్కడైతే ఉన్నాయి, పెద్దవి అయితే లేవు. ఇక్కడ దీని చుట్టూ అయితే ఉన్నాయి. ఆ లోపల అయితే పెద్ద గంటలు ఉన్నాయి, కానీ అయితే అవి డోర్ క్లోజ్ చేస్తారు. లోపలికైతే ఎంట్రీ లేదు. అందుకే మేమైతే బయట వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకొని కొంతసేపు ఈ చల్లదనాన్ని ఆస్వాదించుకొని ఈ అందాలని చూసుకుంటూ మేమైతే బయటకు వచ్చినాము. ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేదు. అలాగే చైనా వాళ్ళైతే ఇక్కడ ఉండే వాళ్ళైతే ఆ లోపలైతే ఉండిపోయారు. బయట ఎవరు రావట్లేదు. ఎవరో ఒకరు ఇద్దరు వచ్చినట్టు వచ్చి మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోతున్నారు ఈ టైము. This is a China man. Your name please? Pinjadashi. Okay, nice to meet you bro. Thank you. నేనైతే ఇప్పుడే చైనా అతనైతే కలుసుకొని బయటకు వెళ్తున్నాను. మ్యాక్సిమం అయితే ఇలా కలిసే అవకాశం ఉండదేమో అనుకున్నాను. అందరూ లోపలైతే వెళ్ళిపోతున్నారు, ఎవరు బయట రావట్లేదు. అది కూడా ఎవరైనా సెల్ఫీ కానీ, ఫోటో కానీ, వీడియో కానీ అడిగితే పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇతనైతే బయటకు వచ్చారు. అడిగితే అయితే ఒక సెల్ఫీ, ఒక వీడియో అయితే చేసుకొని అయితే వెళ్ళిపోయారు. वाह।
ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఇవి. ఇందాకలా చిన్న చిన్న బెల్ అయితే చూపించాను కదా, ఇక్కడైతే చూడండి పెద్ద బెల్ ఉన్నాయి. ఇవి ఒక్కసారి తిప్పుకొని వగ్గేస్తే దాదాపు 1 నిమిషం పాటు అయితే తిరుక్కొని ఉంటుంది. ఇందాకలైతే ఎవరో తిప్పినారు, ఇప్పుడు ఇవి తిరుక్కుంటూ ఉన్నాయి. ఇవి చాలా సూపర్గా ఉన్నాయి కదా, కట్టడాలు అయితే అద్భుతం అని చెప్పాలి. పెద్ద గంట బెల్ ఇది లేదు, ఇవి వచ్చుకొని చూడండి. ఇది తిప్పితే పైన గంట అయితే తగలుతుంది చూడండి. ఆ పైన అలా గంట సౌండ్ పడుతూ ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న 3 గంట బెల్ అయితే నేనే తిప్పినాను. తిప్పి అయితే ఒక 30 సెకండ్లు అవుతుంది, కానీ అలా తిరుగుకుంటూ ఉంటుంది. ఇది మ్యాజిక్ ఫోర్స్.